మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలుపుచున్నాను. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. The distinctiveness that the God of the Bible carries in comparison to the gods of the world is the God of the Bible is a living God and a God who hears us and a God who sees us. బైబిల్ గ్రంథములో మనము కొలుచుచున్న దేవుడు, ఆరాధించుచున్న దేవుడు, విశ్వసించుచున్న దేవుడు లోకములో ఉన్న దేవుళ్ళతో పోల్చబడినప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు కలిగి ఉన్న విశిష్టతలలో ప్రధానమైన విశిష్టత ఏమిటి అనగా ఆయన సజీవుడై ఉన్న దేవుడు. ఈ సజీవుడై ఉన్న దేవుడే ఆలకించు దేవుడు, వినుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు, ఉత్తరమిచ్చుచున్న దేవుడు. దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు 91వ కీర్తనలో అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చుదనని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కలిగి ఉన్న ధైర్యము, దేవుని వలన మనము కలిగి ఉన్న ధైర్యమునకు కారణం ఏమిటి అనగా we communicate with the living God. సజీవుడైన దేవునితో మనము సంభాషించచ్చు ఉన్నాము. ఈ సంభాషణ it is not a one-way communication. The communication that we have with God is not a one-way communication but a two-way communication. In intercession, when you go to God, ప్రార్థన మూలముగా నీవు దేవుని యొద్దకు చేరి నీ విజ్ఞాపనలను ఆయన పాదము దగ్గర ఉంచినప్పుడు ఆయన ఆలకించుచూ ఉన్నాడు, నీకు జవాబిచ్చుచూ ఉన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు దేవుని ఏర్పాటు జనాంగము, దేవుడు ఎంచుకున్న ప్రజలు. ఈ ఇశ్రాయేలుతోనే దేవుడు తన నిబంధనను కూడా కలిగి ఉన్నట్టుగా మనము చూడగలుగుచున్నాము. ఈ ఇశ్రాయేలులైన వారు ఐగుప్తు దేశంలో వారు మగ్గిపోవచ్చున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలో నాయకుడైన మోషేను నిలబెట్టినప్పుడు మోషేతో మాట్లాడుతూ మోషేకు సెలవిచ్చుచూ ఉన్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, 3వ అధ్యాయము 7వ వచనము, నిర్గమకాండము, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవే. నీవు దుఃఖపడుతూ, నీవు శ్రమపడుతూ, నీ బాధలో నీవు ఒంటరిగా ఉన్నావని నీవు తలస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీవు నిజదేవుని ఆరాధికుడు అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బాధను నేను చూస్తూ ఉన్నాను, నీ దుఃఖము నేను ఎరిగి ఉన్నాను, అలాగునే నీవు చేయుచున్న మొరను నేను ఆలకించుచూ ఉన్నాను. ఐఎమ్ హియరింగ్ యువర్ ప్లీస్ అండ్ ప్రేయర్స్. నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. You see, the God of the Bible is also a God of assurance. He is an assuring God. And that assurance comes through His promises. ఆయన వాగ్దానములు బట్టి ఈ అభయమును మనము కలిగి ఉన్నాము. ఆ అభయములలో ఒక ప్రధానమైన అభయము, వాగ్దానము, నేను నీ మొరను ఆలకించి ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుడు నన్ను చూచుచున్నాడో లేదో, నా మొరను ఆలకించుచున్నాడో లేదో అని నీవు తలస్తూ ఉన్నావేమో. I wanted to assure you that God is hearing your prayers and God is willing to answer your prayers. నీ ప్రార్థనను ఆలకించడం మాత్రమే కాదు, నీ ప్రార్థనకు జవాబిచ్చుచూ ఉన్నాడు. బహుశా కొన్ని పర్యాయములు ఈ జవాబు maybe it is a no. It is not an yes from God, but maybe it is a no. But still He's going to answer you. దేవుడు తప్పక నిశ్చయముగా నీవు చేయు ప్రార్థనను ఆయన ఆలకించడం మాత్రమే కాక జవాబిచ్చువాడై ఉన్నాడు. కనుక చెదిరిపోవద్దు, అధైర్యపడవద్దు. నీ దేవుడు నిన్ను చూచుచున్నాడని, నీ ప్రార్థన ఆలకించుచున్నాడని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు చూచుచున్న దేవుడవు, నీవు నన్ను చూచి ఉన్నావని, నా శ్రమను తండ్రి నీవు చూచి ఉన్నావని, అలాగునే తండ్రి నా గోడును, నా మొరను, నా ప్రార్థనను నీవు ఆలకించున్నావని నమ్ముచున్నాం. అందులో బట్టి ప్రభువా, మేము చేయుచున్న ప్రార్థనకు సైతము నెరవేర్పును మాకు దయచేయము తండ్రి. ఈ దినమందు మమ్ములను ఈ సత్యముతో నింపి ఉన్నాం గనుక మేము ధైర్యము తెచ్చుకొని ప్రభువా, మా ప్రార్థనలకు నెరవేర్పు, మా ప్రార్థనలకు జవాబు దొరుకుచున్నదని మేము విశ్వసించి ధైర్యముగా ఈ దినమును ఎదుర్కొనుటకు మాకు నీ శక్తి సామర్థ్యములు దయచేయము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. Maranatha. Have a blessed day. God bless you.